హలో అందరికీ! ఇవాళ చామకూర ఆకు పప్పు ఎలా చేసుకుంటామో చూపిస్తాను. ఫస్ట్ దీన్ని బాగా మంచిగా కడుక్కొని కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్‌గా. దానికొక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ మొత్తం తీసేసి కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మా మమ్మీ కట్ చేస్తున్నట్టు కట్ చేసుకోండి. దాని తర్వాత మనము 5 అవర్స్ కందిపప్పుని నానబెట్టేసి మనం ఇప్పుడు కుండలో వండుతున్నామండి. ఓల్డ్ స్టైల్‌లో వండుతున్నాము. సో, చూడండి ఎలా వండుతున్నానో. పప్పుకి తగ్గట్టు వాటర్ పోసేసి పప్పు ఒక పొంగు రాగానే పసుపు, ఆయిల్ వేసేయాలి. దాని తర్వాత కర్రీ కూడా చామకూర కూడా వేసేయాలి. సరిపడా కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు వేయాలి. చాలా మంచిదండి హెల్త్‌కి. మీరు కూడా ట్రై చేయండి, ఇది తినండి. వీక్లీ వన్స్ అయినా తినండి. వెల్లుల్లి పేస్ట్ వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు వేస్తాను. మంచిగా ఉడకాలండి. దాని తర్వాత ఉప్పు వేసేసాను. ఇప్పుడు నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని అందులో వేసుకోవాలండి. దీనికి రుచి ఇదే అండి, చాలా బాగుంటుంది. నిమ్మకాయ అంత చింతపండు, ఇంకా దీంట్లో బెల్లం కూడా వేస్తారు లాస్ట్కి. మొత్తం అంతా పప్పు ఉడికిన తర్వాత, చింతపండు కూడా ఉడికిన తర్వాత బెల్లం వేస్తాము. ఇది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు నిజంగా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది. వీక్లీ వన్స్ తినండి. దీనికి ఇప్పుడు పోపు వేసుకుంటున్నాము. ఇది తెలంగాణ స్టైల్ వంట అండి. ఇది మేము బాగా చేస్తాము, ఇక్కడ బాగా తింటాము. సో అందుకే మీకు చూపిస్తున్నాము ఎలా చేస్తున్నాము ఏంటి అనేసి. మీరు ఒకసారి చూసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది పప్పు. మళ్ళీ మళ్ళీ ఇంకా చేసుకోవాలి అని అనుకుంటారు. ఇప్పుడు మనం బెల్లం వేస్తున్నాం లాస్ట్కి. పప్పుని మెత్తగా రుద్దుకొని పోపు వేసేసుకుంటే మంచిగా చామకూర పప్పు, చాలా టేస్టీ పప్పు మీ ముందు రెడీ ఉందండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.